హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కేసీ డ్రామా స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని. ఈ రోజు మనం డియర్ మిస్టర్ రెక్లెస్ పార్ట్ 5 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హీరో అలోవెరా జెల్ ప్రిపేర్ చేసి తీసుకొని వస్తాడు కదా. హీరోయిన్ తో నీకు నిజంగానే ఫీవరా లేక ఇంకేమైనానా అని అడుగుతాడు. హీరోయిన్ ఫీవరే, ఇంకేం కాదు, ఏంటి నీకు సిగ్గుగా ఉందా అని అంటుండగా ఫేఫే అనే లేడీ వస్తుంది. ఫేఫే హీరోతో హీరోయిన్ ఎవరు అని అడగ్గా హీరో నా ఫ్రెండ్ అని, నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. నా గ్రాడ్యుయేషన్ అసైన్మెంట్ కోసం నువ్వు వేసే ఆరెంజ్ జాస్మిన్ టీ ప్లాంట్స్ రీసెర్చ్ చెయ్యాలి, అందుకే వచ్చాను అని ప్లాంట్స్ కి సంబంధించిన బుక్స్ ఇస్తుంది. హీరో సరే ఇంకేం లేదు అంటే నువ్వు వెళ్ళి మీ అంకుల్ అండ్ ఆంటీని కలువు అని అంటాడు. ఫేఫే కోపంగా ఏంటి అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నావు, హీరోయిన్ కోసమేనా అని హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ తో రూట్ గా బ్లాంకెట్ లాగుతుండగా హీరో వచ్చి ఫేఫేని బయటికి వెళ్ళమంటాడు. అలాగే హీరోయిన్ తో నేను నీ దగ్గరే ఉండాలి అని నిన్ను నువ్వు హర్ట్ చేసుకోకు, నీ బెడ్ మీద ఉన్న హీట్ ప్రొడ్యూస్ చేసే ప్యాడ్స్ ని క్లీన్ చెయ్యు అని వెళ్ళిపోతాడు. హీరోయిన్ తన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని సాడ్ గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో ఫేఫే అండ్ హీరో టీ షీల్డ్ ని రెడీ చేస్తూ ఉండగా హీరోయిన్ కాఫీ తీసుకొని వెళ్తుంది. ఫేఫే రూట్ గా నేను తాగను అని చెప్తుంది. హీరోకి వెళ్ళి ఇస్తుండగా హీరో ఫ్రెండ్ వస్తాడు. ఫేఫే అతన్ని పిలిచింది. హీరో ఫ్రెండ్ హీరోతో హీరోయిన్ ఎవరు అని అనగా హీరోయిన్ నేను తన గర్ల్ ఫ్రెండ్ ని అని చెప్పుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. హీరోయిన్ నేను జోక్ చేశాను అని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకొని నేను ఫుడ్ బ్లాగర్ ని అని చెప్తుంది. అప్పుడే ఫేఫే మధ్యలో దూరి అతను హవే ఫ్యాంగ్ ఫ్రూట్ జ్యూస్ కరెంట్ సిఇఓ అని అనగా హీరోయిన్ మా కంపెనీ కూడా ఫుడ్ తోనే డీలింగ్ లో ఉంటుంది, ఏమైనా కోఆర్డినేషన్ ఛాన్స్ ఉందా అని అడగ్గా ఫేఫే హీరోయిన్ ని ఇన్సల్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతుండగా హీరో మధ్యలో దూరి ఆపేస్తాడు. హీరో ఫ్రెండ్ తన మనుషులతో టీ షీల్ ని ఫిక్స్ చేయమంటాడు. ఫేఫే నేను కూడా హెల్ప్ చేస్తాను అని వెళ్తుంది. హీరో నవ్వుకొని అక్కడి నుంచి వాళ్ళ వెనకే ఫీల్ లోకి వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ సాడ్ గా ఫీల్ అవుతుంది. నైట్ హీరో కోసం వెయిట్ చేస్తుంది. బట్ ఎంతకీ హీరో రాకపోవడంతో కోపంగా వెళ్ళి పడుకుంటుంది. హీరో ఇంటికి వచ్చేసరికి టేబుల్ మీద ఫుడ్ ఉంటుంది. దాంతో పాటు నోట్ లో ఫుడ్ కూల్ గానే ఉంది, అయినా అలాగే తిను అని ఉంటుంది. అది చదివి హీరో నవ్వుకుంటాడు. కట్ చేస్తే మార్నింగ్ టీ ఫీల్డ్ షీల్ ని బిల్డ్ చేస్తూ ఉండగా ల్యాడర్ మూవ్ అయ్యి హీరో క్యాప్ పడిపోతుంది. హీరోయిన్ ఆ క్యాప్ తీసి హీరోకి ఇస్తుంది. హీరోయిన్ డక్ టీ ప్లాంట్స్ దగ్గరికి వెళ్తుండగా ఫేఫే స్టిక్ తో దాన్ని కొడుతుంది. హీరోయిన్ ఆపి ఎందుకు ఇలా చేస్తున్నావు, డక్ కూడా ఒక ప్రాణమున్న జీవే అని అనగా ఫేఫే డక్ టీ ప్లాంట్స్ ని పాడు చేస్తుంది, అసలు నువ్వు మాకు దూరంగా ఉండు, నువ్వు కావాలనే ఇవన్నీ చేస్తున్నావు కదా అని అంటుంది. హీరో హీరోయిన్ తో నువ్వు డక్ ని ఇంటికి తీసుకొని వెళ్ళు అని అంటుండగా హీరోయిన్ డక్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఫేఫే హీరోతో హీరోయిన్ కి ఫీవర్ లేదు, అలాగే డక్ ని కూడా మనకి ఇబ్బంది పెట్టడానికే వదిలింది, కావాలనే ఇవన్నీ చేస్తుంది అని అంటుండగా హీరోయిన్ వచ్చి అదంతా వినేస్తుంది. హీరో తినడానికి హీరోయిన్ ని పిలుస్తాడు. హీరోయిన్ నేను తినను, మళ్ళీ ఎవరైనా నేను కావాలనే చేస్తున్నాను అని అంటారు అని వెళ్ళి సాడ్ గా పడుకుంటుంది. హీరోయిన్ లెగిచేసరికి నైట్ డక్ లేకపోవడంతో హీరోయిన్ డక్ ని వెతుకుతుంది. ఫేఫే అండ్ హీరో కలిసి టీ తాగుతూ ఉండగా హీరోయిన్ హీరోతో డక్ ని చూసావా అని అడుగుతుంది. హీరో లేదు అని అంటాడు. ఫేఫే మళ్ళీ స్టార్ట్ చేసిందిరా బాబు అని అంటుంది. హీరోయిన్ డక్ ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. హీరో వెళ్ళబోతుండగా ఫేఫే ఆపుతుంది.
బట్ హీరోయిన్ వెనకే వెళ్తాడు. హీరోయిన్ కొంచెం ముందుకి వెళ్ళేసరికి డక్ కనిపిస్తుంది. హీరో రాగానే హీరోయిన్ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అనగా, హీరో మౌంటైన్స్ లో నైట్ చాలా చీకటిగా ఉంటుంది, అలాగే బాగా కూల్ గా కూడా ఉంటుంది అని షర్ట్ ఇస్తాడు. హీరోయిన్ చేతిలో డక్ ఉండడంతో నువ్వే వెయ్యు అని అనగా హీరో వేసి డక్ ని తీసుకుంటాడు. హీరోయిన్ హీరో ఫేస్ పట్టుకొని స్టార్స్ ని చూద్దామా అని ఇద్దరూ కలిసి స్టార్స్ ని చూస్తారు. మార్నింగ్ హీరోయిన్ డ్రింక్ తాగుతూ హీరో తనని కేర్ చేస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో వస్తూ ఉండగా హీరోయిన్ వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు అని అనగా షీల్డ్ కంప్లీట్ అయ్యింది అని చెప్పగానే హీరోయిన్ షాక్ అవుతుంది. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో సూయు హీరోయిన్ దగ్గరికి వచ్చి రెసిగ్నేషన్ చెయ్యట్లేదు అని చెప్పగా హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో అంకుల్ విలేజెస్ తో మౌంటైన్ పక్కన ఉన్న ప్లేస్ యూజ్ చేసుకోండి, అలాగే డిఫరెంట్ వెరైటీస్ ని గ్రో చేయండి, అప్పుడే ప్రాఫిట్ వస్తుంది అని చెప్పగా అందరూ షాక్ అవుతారు. అలాగే హీరోయిన్ ఫ్రెండ్ కి ఈ మ్యాటర్ అస్సలు నచ్చదు. హీరో అంకుల్ అక్కడి నుండి వెళ్ళిపోతుండగా విలేజర్స్ దానికి ఒప్పుకోరు. బట్ ఒక్క విలేజర్ మాత్రం హీరో అంకుల్ తో నేను న్యూ వెరైటీస్ ని గ్రో చేస్తాను అని అనగా హీరో అంకుల్ ఆ విలేజర్ ని కాఫీ గ్రోయింగ్ ఇన్ఛార్జ్ చేస్తాడు. అలాగే హీరో కోసం అడగ్గా ఆ విలేజర్ హీరో టీ ప్లాంట్ గ్రో చేస్తున్నాడు, దాని వల్ల కాఫీ ప్లాంట్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తాడు. హీరో అంకుల్ హీరో దగ్గరికి వెళ్ళి నేను మీ మామ్ ఇక్కడే పెరిగా, పేరెంట్స్ లేకపోవడంతో మీ మామే నన్ను పెంచింది, నీకు మీ మామ్ మీద ఏమాత్రమైన కన్సర్న్ ఉంటే తన చావుకి ఎవరు కారణమో తెలుసుకో, అలాగే నువ్వు టీ ప్లాంట్స్ గ్రో చేస్తున్నావు కదా, నువ్వు గతంలో చేసిన తప్పులకి నిజంగా ప్రాయచిత్తం కోరుకుంటున్నావా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ హీరో ఏం మాట్లాడు. హీరోయిన్ తో తన ఫ్రెండ్ హీరో అంకుల్ సడన్ గా హీరోని సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పగా హీరోయిన్ కూడా షాక్ అవుతుంది. హీరో అంకుల్ వచ్చేయడంతో హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ హీరో ఫాదర్ చెప్పినట్టు టీ ప్లాంట్స్ ని నాశనం చేద్దామని అనుకుంటుంది. బట్ అప్పుడే అక్కడికి హీరో వచ్చేస్తాడు. హీరోయిన్ తో నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడగ్గా హీరోయిన్ టీ ప్లాంట్స్ చూడడానికి వచ్చాను అని, మరి నువ్వేం చేస్తున్నావు అని అనగా హీరో నైట్ పెద్ద రైన్ వచ్చేలా ఉంది, టీ షీల్డ్ వాటర్ లో మునిగిపోకుండా డ్రైనేజెస్ తవ్వడానికి వచ్చాను అంటాడు. ఫుల్ గా వర్షం పడుతూ ఉంటుంది. హీరోయిన్ నేను వెళ్ళిపోతాను అని అనగా హీరో రైన్ కోట్ ఇస్తాడు. మరి నీకో అని అడుగుతుంది హీరోయిన్. హీరో డోంట్ వరీ నువ్వు వెళ్ళు అని రైన్ లో తడుస్తూ డ్రైనేజెస్ తవ్వుతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ కూడా చాలా బాధపడి వెళ్ళి హీరోకి హెల్ప్ చేస్తుంది. ఇద్దరూ కలిసి డ్రైనేజెస్ తవ్వి లోపలికి వచ్చేస్తారు. హీరోయిన్ హీరోతో నేను ఈ రోజు టీ ప్లాంట్స్ ని నాశనం చేయడానికే వచ్చాను అని అనగా హీరో నాకు తెలుసు అని అంటారు. హీరోయిన్ షాక్ అవుతుంది. హీరో హీరోయిన్ తో నీ మైండ్ ని నువ్వు మార్చుకోవా అని అంటాడు. హీరోయిన్ లేదు, అయినా నువ్వే చెప్పావు ఫ్రెండ్స్ అంటే ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలి అని, బట్ కానీ నేను ఈ రోజు అలా చెయ్యలేదు అని అంటుంది. హీరో లేదు, నువ్వు నాకు వాటిని కాపాడడానికి సాయం చేశావని అంటాడు. హీరోయిన్ హీరోతో నువ్వు ఎందుకు నీ సక్సెస్ లైఫ్ ని వదిలేసి ఇక్కడికి వచ్చేసావని అడుగుతుంది. హీరో ఇదే నా డెస్టినేషన్ అని అంటాడు. హీరోయిన్ కానీ నువ్వు ముందు కన్నా ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఉన్నావని విన్నాను, నువ్వు ఏమైనా దాస్తున్నావా అని అడుగుతుంది. హీరో ఏమీ మాట్లాడు. మార్నింగ్ హీరోయిన్ మీ షా దగ్గరికి వెళ్ళి హీరో మౌంటైన్స్ కి ఎందుకు వచ్చేసాడు అని అడగ్గా మీ షా ఏమో నాకు కూడా తెలియదు, మేబీ తన పాస్ట్ లో ఏమైనా అయ్యిందేమో అని అంటుంది. అలాగే నా కూతురు సైకియాట్రిస్ట్ అని బుక్స్ ఇస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ ఆ బుక్స్ చదువుతూ ఉంటుంది. అప్పుడే హీరో ఫుడ్ తీసుకొని వస్తూ ఉండగా హీరోయిన్ ఆ మీల్ ని చూసి అందులో అసలు న్యూట్రిషన్సే లేవు అని అడుగుతుంది. హీరో బుద్ధుడు చెప్పాడు మనం ఎంత సఫర్ అయితే అంత ఇంప్రూవ్ అవుతాము అని అంటాడు. హీరోయిన్ ఏమో అవన్నీ నాకు తెలీదు, నువ్వు సరిగ్గా తినకపోతే నాకు బాధగా ఉంటుంది అని నాతో రా అని కిచెన్ లోకి తీసుకొని వెళ్ళి కుకింగ్ ఎలా చెయ్యాలో చెప్పి ఇద్దరూ కలిసి కుక్ చేస్తారు. హీరో తింటాడు. హీరోయిన్ ఎలా ఉంది అని
అని అడుగుతుంది. హీరో బాగుంది అని అంటాడు. హీరోయిన్ స్వీట్ మన మూడ్ ని చేంజ్ చేస్తుంది అని చెప్తుంది. హీరో నాకు ఇది వేరే వాళ్ళు కూడా చెప్పారు అని అంటాడు. హీరోయిన్ ఎవరు అని అడగ్గా మా అమ్మ అని చెప్తాడు హీరో. అది విన్న హీరోయిన్ సాడ్ గా ఫీల్ అవుతుంది. అలాగే హీరోతో మీ మామ్ కి కూడా నాలాగే మంచి టేస్ట్ ఉంది అనుకుంటా. మనం ఎప్పుడు రోజుకి 3 సార్లు తినాలి. అప్పుడే మన మూడ్ బాగుంటుంది. అలాగే అంతా స్మూత్ గా వెళ్తూ ఉంటుంది అని అన్ని చెప్తూ ఉండగా హీరో నువ్వు వెళ్ళిపోతావా అని అడుగుతాడు. హీరోయిన్ లేదు లేదు, ఇవన్నీ నేను రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్తున్నా. మీ షా నాకు బుక్ ఇచ్చారు. నా థాట్స్ అన్ని నీతో షేర్ చేసుకుంటున్నా అని చెప్తుంది. హీరో నువ్వు నన్ను అప్రోచ్ అయ్యే విధానం మార్చుకో, అప్పుడైనా నేను మౌంటైన్ నుంచి కిందకి వస్తానేమో అని చెప్పగా ఇద్దరు ఒకరినొకరిని చూసుకొని నవ్వుకుంటారు. సో ఈ రోజుకి ఇంతే గాయ్స్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. సైనింగ్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బై బాయ్.